ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అపశకునాలు పెడుతూ ఇది ఎక్కువ కాలం కొనసాగదు అనే మాట తాపక కూడా అక్కడో ఇక్కడో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి వేదిక ద్వారా మనము మీరు అందరం కలిసి హెచ్చరిక ఇద్దాం. కాంగ్రెస్ ను ముట్టే ధైర్యం ఉంటే మాడి మసైతారు నా కొడక అనేటువంటి మాట ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నియంత్రిత ప్రభుత్వాన్ని మార్చి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇలా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ఆనాడు నియంత్రణకు వేదిక అయినటువంటి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చుకున్నాం. అంబేద్కర్ గారి సెక్రటరియట్ నుంచి ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో ఇక్కడికి రానటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం